షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నిజామాబాద్ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అది కూడా బీజేపీ కారణంగానే. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి తట్టుకోలేకనే బీజేపీ తనని జైల్లో వేస్తే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పాడుతోంది, బీజేపీతో కలిసే ఉంటుందనే ఒక భావనతో దాన్ని కొత్త పార్టీ పెట్టబోతున్నారు. కవితకైతే నేను మంచి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నా. పార్టీ పెడుతుంటే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా, మా జిల్లా కోడలుగా, పోరాట పటిమున్న నాయకురాలుగా కోరుకుంటున్నాను. అది నిజమే అయితే ఫస్ట్ టార్గెట్ బీజేపీ కాబోతోంది. మళ్ళా అవాంశ ఉన్నపాల పార్టీ నెయ్యి ఈ చిన్న చిన్న ఏం చేస్తాయండి మమ్మల్ని. మీరు ఒక్కసారి చూడండి. మీరు దయచేసి ఎలక్షన్స్ కాగానే 2020 మీద రండి. హోంశాఖ మంత్రిగా నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. తెలంగాణని మంచి బ్రహ్మాండంగా ఉండండి. మాటలు రికార్డింగ్ ఎట్లైనా రికార్డింగ్ అవుతుంది. ప్రసాద్ గారు అవసరమైతే అప్పుడు రండి. అక్కడ హోంశాఖలో మనం ఛాంబర్ ఉంటుంది. డీజీపీ బీజేపీ ఫ్రంట్లో కూర్చుంటారు. ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూర్చుని మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా చెప్పండి. ఏమైనా ప్రజల గురించి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఫీల్డ్ ఫోన్ ఎత్తుతారా? ఫోన్ ఇప్పటి నుంచి 20 నుంచి ఒకటే ఫోన్ ఎత్తున్నా నేను. అదే ఫోన్ ఎత్తున్నా. ఒకటే ఎమ్మెల్యేని ఎత్తున్నా. ఎమ్మెల్యే అప్పుడు హోంమంత్రి అంటున్నారు కదా. ఎమ్మెల్యే ఎత్తున్నా ఇంకా హోంమంత్రి ఏమిటండి? పోనీ మీ సీఎం ఎవరు? మీరు హోంమంత్రిని డిక్లేర్ చేసుకున్నారు. ఎందుకంటే పార్టీ మీలాంటి పార్టీలో శాఖలు డిక్లేర్ చేసుకోకూడదు. సో మీ సీఎం ఎవరు చెప్పండి. క్లియర్ ముందు నుంచే చేస్తున్నా నేను. నాకు హోంమంత్రి పై దద్దు కింది దద్దు. ఓకే, మీ సీఎం ఎవరు? పోనీ సీఎం అంటే అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు, కానీ సీఎం మాత్రం పార్టీ. నన్ను కూడా ఏంటంటే నేను పార్టీ అధిష్టానం ఆశీర్వాదం ఉంటేనే అవుతాను. హోంమంత్రి కావాలా, హోంగార్డ్ కావాలా, పార్టీ నిర్ణయిస్తుంది. అంటే నాకున్న కోరిక నేను చెప్పగలుగుతాను. పార్టీకి బహిరంగంగా చెప్పాను. అది మీ నిర్ణయం. ఇప్పుడు ఉదాహరణకండి ఒక సీట్ కావాలా, రేపు అవసరమైతే కొడంగల్లో పోటీ చేయాలనిపిస్తే అడుగుతాను కొడంగల్ సీట్ ఇవ్వమని. అవకాశం వస్తే చేస్తాను. నేను మొన్న కూడా కామారెడ్డి అడిగాను కేసీఆర్ మీద. మొన్న కూడా ఫస్ట్ అప్లికేషన్ చేసింది నేను కామారెడ్డి, తర్వాత సిద్దిపేట అడిగాను, మూడోది సిరిసిల్ల అడిగాను, నాలుగోది ఆర్మూర్ అడిగాను. 4 ఉన్నాయి. ఇప్పటికి కూడా 4 అప్లికేషన్లు ఉన్నాయి అక్కడ. ఫస్ట్ కామారెడ్డి అడిగాను, రేపు కూడా ఫస్ట్ కొడంగల్ అడుగుతాను. రేవంత్ రెడ్డిపై పోటీ చేయాలని ఆలోచన ఉందా? ఓడగొట్టాలనేటువంటి ఒక గెలిపోటప్పుడు దైవ నిర్ణయాలండి. మళ్ళీ మీరు అది ఎప్పుడు కూడా అతి విశ్వాసము, గర్వము తలకెక్కకూడదు. ఒక ఎమ్మెల్యేగా నాకు మామూలు కార్యకర్తగా నేను కేసీఆర్ మీద పోటీ చేస్తాను. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే రేవంత్ రెడ్డి మీద పోటీ చేయండి అంటే రేవంత్ రెడ్డి ఓడిపోలేదు. ఎట్లా కొడంగల్ ఓడిపోలేదా? కామారెడ్డి ఓడిపోలేదా? మల్కాజ్గిరి ఓడిపోలేదా? అంటే ఆయన పార్లమెంటు మహబూబ్ నగర్ మొన్న ఆయన జిల్లాలో ఓడిపోలేదా? ఆయనకన్నా నేను 3 నెలల ఎమ్మెల్యే, ఆయనకన్నా నాకే నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉన్నట్లే కదా. నిజమా కాదా? కొడంగల్లో ఓడిపోయాడా లేదా? కామారెడ్డిలో ఓడిపోయాడా లేడా? మల్కాజ్గిరిలో అతను సిటీకి స్థానం పోయిందా లేదా? మహబూబ్ నగర్లో ఓన్ డిస్ట్రిక్ట్ పోయిందా లేదా? మరి నేను అంటే నాయకత్వ లక్షణం నాకే ఎక్కువ ఉన్నట్టు కదా అని అర్థం. పోటీ చేస్తాను. నాకు పోటీ చేయాలని ఉంది కొడంగల్లో కోరిక. ఫైనల్గా మీరు వెపన్ క్యారీ చేస్తూ ఉంటారట. ఇప్పటికీ ప్రజలను కూడా భయభ్రాంతకు గురి చేస్తున్నారు. వెపన్ క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు ఉందా ఆయన కంపెనీస్ వెపన్ తీసుకొచ్చారా? విపన్స్ ఎందుకు? గన్మెన్లు ఉన్నారు కదండి, విపన్స్ ఎందుకు క్యారీ చేస్తారు? కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర వెపన్ ఉందని చెప్పి భయభ్రాంతకు గురి చేస్తున్నారని మీ నియోజకవర్గంలో టాకు. గన్లు ఉన్నాయని మంచి స్టాండ్ ఒకటండి. అదేదో ఆ రోజు చిన్న సంఘటన జరిగింది. అదేదో కావాలని అక్కడ గొడవ చేయడానికి ప్లాన్ చేశారు. కొందరు రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చారు, కొందరు దాంతో కాంగ్రెస్ కుమ్మక్కయ్యారు. అక్కడున్న సిఐ గారు కొద్దిగా అంటే ఏదో ఇబ్బందికరంగా మాట్లాడాడు. ఇబ్బంది అంటే కాదండి, మీరు సిఐ ఉండి ఫస్ట్ నాకు ప్రోటోకాల్ ఇవ్వాలి, కానీ మీరు ఎవడో దేశద్రోహులకు, ఈ దేశద్రోహుల పార్టీ ఉన్న హిందూ ద్రోహుల పార్టీ వాళ్ళకి ఇచ్చడం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే నేను, ప్రజల ఆమోదం పొంది ఆశీర్వదించిన ఎమ్మెల్యే నేను. కాబట్టి అక్కడ ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అయితే నా దగ్గర లైసెన్స్డ్ విపన్ ఉందిలే, చూసుకుంటానులే అని చెప్పిన. అంటే భయపెట్టించమంటారా? లేకపోతే పోలీసులు ఒకటండి, ఇప్పుడు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనుకో, పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. మొన్న ఒక రాత్రి ఏం చేయింది, అర్ధరాత్రి అక్కడ ఏమంటారు క్వారీ దొంగతనాలు చేస్తున్నారు, ఇట్లా ఇబ్బందికరంగా చేస్తున్నారు. పోలీసులు పోలేదు. నేను పోయాను రాత్రి 1 గంటకు. అంటే ఏమని పోవాలి 1 గంటకు? అలా ఆల్రెడీ చెప్పారు. ఇంకోసారి వెళ్ళదు ఎమ్మెల్యే గారు, లేకపోతే ఏదో ఉంటుంది ఇబ్బందిగా. ఏమిటంటే విపన్స్ ఉన్నాయి కదండి, ఎస్కార్ట్స్ ఉన్నారు కదా, ఎప్పుడు లోడింగ్ ఉంటాయి. ఇక మరి ప్రతి ఒక్కరికి భయపడితే దొంగలకు భయపడాలా? ప్రతి ఒక్కరికి భయపడితే రాజకీయం ఎట్లా చేద్దామండి? అవినీతి పరులకు భయపడాలా? దొంగలకు భయపడాలి? దానికి ఎందుకు ఎమ్మెల్యే అవుడు? మీ లెక్క ఏదో యాంకరింగ్ తీసుకుని 4 ప్రశ్నలు అడిగితే అయిపోతుంది కదా మంచిగా. ఉంది కదా అని చెప్పి వాడేస్తే అది రాత్రి ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు 3-4 సార్లు చెప్పాము డిపార్ట్మెంట్ పోవట్లేదు. అక్కడ అర్ధరాత్రి బహిరంగంగా అధికార పార్టీ ముసుగుల మొరం కొడుతున్నారు. ప్రజలకు చెందాల్సింది, గవర్నమెంట్కి చెందాల్సింది పన్నులు కట్టకుండా దోపిడీ చేస్తుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఇంక నేను ఉన్నాను కదా, నేనే పోయాను.
కానీ మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి వీల్లేదేమో. పోయానండి, ఎమ్మెల్యేగా నాకు నా బాధ్యత ఉంది. నా ప్రాంతంలో ఉన్న అక్రమణ దానికి అరిగట్టేది. నేనేం అవసరమైతే వాళ్ళ నా మీద దాడి చేస్తే దాన్ని అప్పుడు కావాలి కదా నాకు ఆయుధాలు. నువ్వు వస్తావా? కాబట్టి దేనికైనా సరే కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారం పోతున్నాం. ప్రజాస్వామ్యంలో మా రాజ్యాంగం తెలుసు, కాన్స్టిట్యూషన్లో ఏమేమి సెక్షన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ గురించి తెలుసు. అట్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.